ఇంక ఏమిటి చచ్చిపోవడానికి? అది ఆయన ఆలోచన. కానీ పరమేశ్వరుడికి తెలియదు వీటికి మినహాయింపు తీసుకురావడం. ఆయనకి తెలుసు, సర్వజ్ఞుడు పరమేశ్వరుడు. అది శంకర భగవత్పాదులు అంటారు. నీకు ఎంతపాటి మేధస్సు ఉందని నువ్వు పరమేశ్వరుణ్ణి బురుడి కొట్టించగలను అనుకుంటున్నావు? అందుకే తప్పు చేస్తే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి క్షమార్పణ చెప్పడం ఉత్తమమైనటువంటి విధానం. ఆయన దగ్గర బుకాయించే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. అందుకే ఎప్పుడైనా మనిషి ఒక రోజు జీవితంలో మిగల్చుకోవలసినటువంటి యోగ్యత ఏమిటి అంటే, ఇవాళంతా నేను బ్రతకడం ఏ యోగ్యత కోసం బ్రతకాలంటే, రేపు సూర్యోదయ సమయంలో నేను నా పూజా మందిరంలోకి వెళ్ళడానికి కావలసిన యోగ్యత మిగల్చుకోవాలి. నేను పూజామందిరం తలుపు తెరిచి నమస్కారం చేసి లోపలికి వెడితే పరమేశ్వరుడు తన పాదములు నా చేత కడిగించుకోవడానికి సిద్ధపడేటట్టుగా బ్రతకాలి. నిన్నను నువ్వు ఏం చేశావు? ఇవాళ నాకు నమస్కారం పెట్టడానికి వచ్చావా? నీ బ్రతుకు నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ పూజ నీ పుచ్చుకుంటానా అన్నాడు అనుకోండి, ఏమైపోయినట్టు నా బతుకు? ఎందుకు ఆ బతుకు ఇంకా? అందుకే ఒకరోజు బ్రతుకు దేనికి అంటే మరునాడు పూజామందిర ప్రవేశానికి యోగ్యత. నేను గడప దాటడానికే సిగ్గుపడి లెంపలేసుకోవలసి వచ్చిందనుకోండి, కనీసం రెండో రోజు అలా బతకూడదు. రోజూ లెంపలేసుకునే పూజ గదిలోకి వెళ్ళవలసి వస్తే నేను పూర్తి చేయడం అనవసరం. ఆ వాక్యం నా నోటి వెంట నేను ఎందుకు పలకాలి? కాబట్టి మనిషి జీవించడం దేనికి అంటే భగవంతుని దృష్టిలో ఆయనని పూజించడానికి తగినటువంటి యోగ్యతని సిద్ధింపచేసుకోవడానికి వీలైన రీతిలో ధర్మానుష్ఠానం చేస్తూ బ్రతకగలగాలి తప్ప నువ్వు ఎన్ని మాట్లాడితే ఎవరికి కావాలి? భగవంతుని ముందు నిలబడడానికి యోగ్యత ఉందో లేదో నీకు తెలుసు, ఆయనకి తెలుసు. మరనాడు పొద్దున్న పూజ గదిలోకి వెళ్ళినప్పుడు నీ భార్యకి తెలియకపోవచ్చు, నిన్న కన్న తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు, కడుపున పుట్టిన బిడ్డలకి తెలియకపోవచ్చు. నీకు తెలుసు, ఆయనకి తెలుసు నువ్వేం చేశావు. ఆయన ముందు నిలబడడానికి యోగ్యత ఉందో లేదో తెలుసు. ఆ స్థితిని నిలబెట్టుకోగలిగితే లోపలికి ధైర్యంగా వెళ్ళి ఈశ్వరా మిమ్మల్ని పూజించడానికి వచ్చాను అని పేటేసు కూర్చోడానికి ఏమీ అభ్యంతరం లేదు అని వెళ్ళగలిగితే ఆ బ్రతికిన రోజు జీవితంలో నిజంగా బ్రతికిన రోజు. అలా ఎన్ని రోజులు బ్రతికితే అది పరమేశ్వరుడికి దగ్గరైన రోజులు ఆ రోజులు. కాబట్టి భగవంతుణ్ణే మోసపుచ్చగలం అనుకుంటే అంతకన్నా అన్యాయమైనటువంటి ఆలోచన విధానం ఇంకోటి లేదు. అందుకే ఆయన అనుకున్నాడు, ఇన్ని కోరికలు కోరిన తర్వాత నాకు మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది? మృత్యువు లేకపోతే ఏమవుతుంది? భోగం అనుభవిస్తాను. ఏ భోగం? సమస్త లోకాలలో ఉన్న భోగాలు అనుభవిస్తాను. ఇది కసిప్ అన్న మాటకు అర్థం. హిరణ్య కసిపుడు అనడానికి కారణం అది. కసిప్ అంటే పక్క మంచం, భోగానుభవం. ఎందుకు శరీరంతో ఉండాలని కోరుకుంటున్నాడంటే భోగములను అనుభవించడానికి. రాక్షస బుద్ధికి సాత్విక బుద్ధికి తేడా అక్కడ ఉంటుంది. ఈ శరీరంతో ఉండాలని ఎందుకు కోరుకోవాలి అంటే ధర్మానుష్ఠానము కొరకు శరీరంతో ఉండాలని కోరుకోవాలి. అంతేకాని ఈ శరీరంతో ఉంటే ఏమవుతుంది అంటే భోగాలు అనుభవించడానికి శరీరంతో ఉంటాను అని అనుకున్నాడు అనుకోండి, ఉత్తర క్షణంలో రాక్షస బుద్ధితో నిలబడ్డాడని గుర్తు. భోగానుభవం కోసం నిలబడకూడదు, ధర్మానుష్ఠానం కోసం శరీరాన్ని వాడాలి. ఈ శరీరంతో ఉంటే మరికొంత ధర్మం చేస్తాను, రేపు మరికొంత ధర్మం చేస్తాను, ఇంకో 10 ఏళ్ళుంటే ఇంకొంత ధర్మం చేస్తాను, 20 ఏళ్ళుంటే. అలా ఎన్నాళ్ళు ఉండాలి? ధర్మం కోసం 1000 ఏళ్ళు ఉంటాను అనకూడదు. ఆ ధర్మం నన్ను పండించి ఈ శరీరాన్ని సాక్షిగా చూస్తూ పడిపోతుంటే చూడగలిగిన జ్ఞానం అబ్బాలని కోరుకోవాలి తప్ప పిందెలా పడిపోతే దోషం. కానీ పిందె పండైపోయిన తర్వాత ముచికి నుంచి ఊడిపోయి తీరాలి, అప్పుడే పండు. పండిపోయాడంటారు, అందుకే ఆయన పండండి అంటారు. జీవితం ఎందుకంటే పండిపోవడం కోసం. అందుకే చిన్నతనంలో ఆటలాడినా పూర్వం పంటలు వేయించేవారు. ఏదో చేతులు ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఎవడొక్కడు వ్యతిరేకంగా వేశాడో వాడు దొంగని పండిపోయాడని పక్కకి తీసేవారు, మిగిలిపోయిన వాడు దొంగ అనేవారు. పండడం జీవితంలో నేర్చుకోవాలి. ఆ పండని వాడు దొంగ. పరమపద సోపానపటం ఆడితే ఆ పందెం వేస్తుంటే మెల్లిమెల్లిగా పైకెక్కి దేవతల్లోకి ఎడితే మళ్ళీ పునర్జన్మ. మధ్యలో ఉన్న పరబ్రహ్మంలోకి ఐక్యం అయిపోయే వరకు పందెం వేస్తూనే ఉండాలి ఆ దేవతల్లో తిరుగుతూ. చివరికి మధ్యలో ఉన్న విరాట్ పురుషునిలోకి పడిపోతే పందెం అమ్మయ్యా నేను పండిపోయాననేవాడు. నేను ఆట గెలిచాననేవాడు కాదు, పండిపోయాననేవాడు. ఆ పండిపోవడానికి నువ్వు పుట్టావు, పండడం నేర్చుకో. అందుకే అమ్మ చెప్పే కథలన్నీ కూడా జీవితం పండడానికి ఉపయుక్తమైన కథలు చెప్పి అన్నం పెట్టేటప్పుడు ప్రత్యేకంగా కథలు చెప్పేవారు తల్లులు.
అన్ని కథలు చెప్పి ఓ మాట అనేవారు, నాన్న కథ కంచికి మనం ఇంటికి. వాడు అన్నం తినడం అయిపోయింది, కథ కంచికి మనం ఇంటికి అంటే ఏమిటి ఆ మాటకు అర్థం? కథలన్నీ కంచికి వెళ్ళడం ఏమిటి అంటే, కథ కంచికి అన్న మాటకు అర్థం ఏంటంటే నీ కథ కంచి చేరాలి. కంచి చేరడం అంటే కామాక్షి పరదేవతని చేరాలి. ఎవరావిడ? కామకోటి. కామకోటి అంటే ఏ కోరికకైనా హద్దు, మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన తల్లి. నీ కామము లౌకిక కామముగా కొంతకాలముండి వైరాగ్యం అంకురించి ఈశ్వర కామము పుట్టి భగవంతుణ్ణి పొందాలనేటటువంటి ఆతృతతో ధర్మానుష్ఠానం చేసి పండిపోయి నువ్వు పరమేశ్వరుణ్ణి చేరిపోవాలి. ఈ మాట తల్లి కొడుకును అనలేదు, కొంచెం బాధ ఉంటుంది. ఆ మాట అనలేక నువ్వు పండాలని చెప్పడానికి నీ కథ కంచి కన్న దాంట్లో నీ తీసేసి కథ కంచికి మనం ఇంటికి అని తను చెప్పిన కథ కంచికి వెళ్ళినట్టు నీ కథ కంచికి వెళ్ళాలని ఆశీర్వచనం. పండడమే ప్రధానం. ఈ దేశంలో ఎవరిని ఎండమని అడగరు, పండమని అడుగుతారు. మీ చక్క పండంటి పిల్లాడు పుట్టాడండి అంటారు, పండులాంటి మనిషి అండి ఆయన అంటారు, పండులా ఉంటారండి అంటారు, ఆయన పండిపోయారండి అంటారు. పండడం ప్రధానం. ఆ పండడం రాకుండా ఎప్పుడూ భోగం కోసం శరీరంతోనే ఉండాలనుకోవడం రాక్షసత్వం. ఆయన ఏ ప్రవచనానికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడంటే ఆయనకేం బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. ఎందుకు వెళ్ళడంటే వెడితే ఎక్కడో మెట్లు తన్నుకు పడిపోతే ఏదో వస్తుందని వెళ్ళడు. ఎన్నాళ్ళు ఉంటావు అలా? దంతంపుల్ పడనప్పుడే తనువుయందు ఆరూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జలాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. జుత్తు తెల్లబడిపోయినా, కళ్ళు సరిగ్గా కనపడకపోయినా, 6:30కి ఉపన్యాసం మొదలవుతుందంటే 6:15కే చేతికర్ర పట్టుకుని వచ్చి మొదటి వరుసలో కూర్చుని ఉపన్యాసం వినాలనేటటువంటి కుతూహలం మిగిలిపోయిన వ్యక్తిగా ఉండాలి అంటే ఈశ్వర కటాక్షాన్ని పొంది ఉన్నవాడని అర్థం. లేకపోతే అప్పుడు కూడా ఆయనకి అంత ఆర్తి ఉంది భగవత్కథ వినాలంటే ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహం ఉందని గుర్తు. కాబట్టి ఆ ఈశ్వరానుగ్రహం కోసం జీవించాలి. ఈయన తద్వ్యతిరేకం. భోగం కోసం శరీరంతో ఉంటాను. ఏ భోగం? తనకి దొరికింది కాదు, 3 లోకములలో ఉన్నవి తనవి కావాలి. ఇప్పుడు దీనికి అంతుందా? అందుకోసం సంపాదించాడు ఈ బలాన్ని. ఇప్పుడు ఆ తపస్సు వలన ఉపయోగం ఏమైనా ఉందా? అది ఎంత గొప్ప తపస్సు అయినా కావచ్చు, ఎంత గొప్ప కోరికైనా కావచ్చు, సిద్ధించి ఎవరికి అది ఆదర్శప్రాయం అవుతుంది? హిరణ్యకశిపుని యొక్క వృత్తాంతాన్ని అర్థం చేసుకోవడం అంటే కేవలం జరిగిపోయిన కథగా వినడం కాదు. మనం ఎలా బ్రతకకూడదో, మనం ఎలా బ్రతకాలో తెలుసుకుని ఉండడం. పండిపోయిన వాడు పండిపోయిన వాడిగా ఉండడానికి సంతోషించగలిగితేనే అదృష్టం. ఒక వస్తువు తినలేకపోయాడు అనుకోండి, వృద్ధాప్యం వచ్చి, ఎన్ని ఏళ్ళు తిన్నాను? 50 ఏళ్ళు తిన్నాను. నీకెంతరా? 20 ఏళ్ళు గట్టిగా బొడ్డుడి నువ్వు తినడం మొదలెట్టి 14 ఏళ్ళు అయింది. 6 ఏళ్ల వరకు నువ్వు తినలేదు. నేను 60 ఏళ్ళు తిన్నాను రా, ఇంకా ఏం తింటాను? ఇంకా నీ తింటే మిగిలిన వాళ్ళకి ఎక్కడ ఉంటాయి? ఈశ్వరుడు వద్దులేరా అన్నాడు, అందుకే దంతాలు లేవు, తినడం మానేశాను అన్నాడు అనుకోండి, తృప్తి. నా కర్మ జంతికలు తినలేకపోతున్నాడు అనుకోండి, వాడి ఏడు. జీవితం తృప్తితో ఉంటేనే పండుతుంది. తృప్తి లేని జీవితం ఎన్నటికీ పండదు. శరీరము వికారములను పొందుతున్నప్పుడు ఆ వికారము వెనక మనిషి తృప్తిని అలవాటు చేసుకోవడం కూడా నేర్చుకుంటే పండడం ప్రారంభమవుతుంది. పండడం ఒక్క క్షణంలో పండదు, చాలా సమయం తీసుకుంటుంది పండడానికి. ఒక పిందె పండవడానికి చాలా సమయం పడుతుంది. ఒక జీవితం పండడానికి ఎంతో అన్వయం చేసుకోవలసి ఉంటుంది. అందుకే కోరాడు ఆయన, అన్నాడు ఇచ్చాను. అంతేకాదు 3 లోకములను నేను గెలవగలగాలి, ఇచ్చాను. నాకు ఎదురు తిరిగి నిలబడగలిగిన వాడు ఉండకూడదు, దేవతలు కూడా నాకు వశవర్తులు కావాలి, ఇచ్చాను. చాలా సంతోషం, నీకో నమస్కారం. అన్నీ ఇచ్చాను కానీ కశ్యపపుత్ర ఒక్క మాట చెప్తాను, నువ్వు అడగకపోయినా. ఇన్ని వరాలు పూర్వం నేను ఎవరికి ఇవ్వలేదు, ఇప్పుడు నీకే ఇచ్చాను. ఇన్ని వరాలు ఉన్నందుకు వినయం నేర్చుకో. ఇన్ని వరాలు ఉన్నందుకు అహంకారం నేర్చుకుంటే నువ్వు లోకాలు కూడా పాడైపోతాయని గుర్తుపెట్టుకో. ఇది హిరణ్యకశిపునికే కాదు, ఎవరైనా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విశేషం. పరమేశ్వరుని యొక్క సృష్టిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పనికి మాలిన వాడిగా ఎవ్వరినీ ఆయన సృజించాడు. ప్రతి వాణి యందు ఏదో ఒక విభూతి నుంచుతాడు ఆయన. అందుకే మీరు చూడండి, శ్రీరామాయణం 24,000 శ్లోకాలలో రామచంద్రమూర్తి నువ్వు పనికి మాలిన వాడివి అని ఎవ్వరినీ అనడం.
ప్రతి వాడిలో పనికొచ్చేది ఏదో ఒకటి ఉంటుంది ఆయనకి. ఈశ్వరుడు అలాగే సృష్టిస్తాడు సమస్త ప్రాణులను. అన్ని ప్రాణులను అలా సృష్టించినప్పుడు నీకు ఈశ్వరుడు ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిని మళ్ళీ ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేసేటప్పుడు పరమ వినయంతో నైవేద్యం పెట్టాలి తప్ప ఇది నాదని అహంకరిస్తే ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో అది ఆ పరమేశ్వరుని యొక్క ఆగ్రహానికి కారణమవుతుంది. నాకు ఎవరో ఓ పెద్ద ఇల్లు ఇచ్చి, అయ్యో కోటేశ్వరరావు ఇందులో ఉండండి, మేము ఎలాగో అమెరికా వెళ్ళిపోతున్నాం అన్నారనుకోండి, అంటే నేను ఆ ఇంట్లో ఉండి ఫలానా వారి ఇల్లండి, పాపం వారు అమెరికాలో ఉన్నారు, నన్ను ఉండమన్నారు, నేను ఉంటాను, లేకపోతే ఇంత పెద్ద ఇంట్లో నేను ఎక్కడ ఉంటానండి, అద్దె ఇవ్వగలనా అన్నాను అనుకోండి. ఆయన ఒక 3 ఏళ్ళు పోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు మీ ఇల్లు పాపం ఆయన ఎప్పుడు చెప్తుంటారండి ఇల్లు ఇచ్చారని అన్నారు అనుకోండి, ఆయన సంతోషపడిపోయి వెళ్ళిపోతాడు ఆ పెరట్లో కాసిన 2 జామకాయలు ఇస్తే. ఓ 3 ఏళ్ళు పోయిన తర్వాత ఆయన వస్తుంటే ఈ మధ్య మీరు ఇల్లు అమ్మేశారట, ఆయన కొనుక్కున్నారట కదా, ఈ మధ్య చెప్పారన్నారు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? వెంటనే ముందు ఖాళీ చేయించేస్తాడు. ఆయన ఇల్లని నేను ఆ ఇంట్లో ఎంతకాలం ఉన్నా ఆయనకి సంతోషమే, అది నా ఇల్లని నేనంటే ఆయన ఖాళీ చేయిస్తాడు. లౌకికంగానే ఆ మర్యాద ఉంటే పరమేశ్వరుడు ఇచ్చిన విభూతి విషయంలో ఉంటుందా ఉండదా? నిలబెట్టుకోవడానికి కారణం వినయం, పోగొట్టుకోవడానికి కారణం అహంకారం. నీకు ఎంత కీర్తి రాని ఈశ్వరుడి పాదాల దగ్గర నైవేద్యం పెట్టేస్తే చాలు. నాకు జ్ఞాపకం ఉండవు, నాకు ఎన్ని బిరుదులు ఇచ్చారు, నాకు ఒక్క బిరుదు జ్ఞాపకం ఉండదు. ఎందుకు జ్ఞాపకం ఉండదంటే ఒక్కటే కారణం, నా ఇంట్లో నేను ఎదురుగుండా పెట్టుకోంది ఏదైనా ఉంటే సన్మానపత్రం ఒకటే. బిరుదిచ్చిన సన్మానపత్రం ఉంటే మరునాడు ఉదయం పూజా మందిరంలో ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టి, పరమేశ్వర నా గురించి చెప్తే రాళ్ళిట్టి కొట్టేవారు. మీ గురించి చెప్పాను, ఈ సన్మానపత్రం ఇచ్చారు, పేరుకి నన్ను కానీ ఇదంతా మీకే చెందుతుంది, మీ పాదముల మీద పెట్టాను, అటక మీద పెడతాను, అనుగ్రహించాను, ఇక నాకు ఈ బిరుదు అక్కర్లేదు, నిన్న రాత్రి వాళ్ళు ఇచ్చారు, ఇవాళ పొద్దున్న మీ పాదాల దగ్గర వదిలిపెట్టేశాను అని చెప్పి తీసుకెళ్ళి అటక మీద పెట్టేస్తుంటాను. అంటే నేను మళ్ళీ ఇదో అహంకారం కింద చెప్పానని మీరు అనుకోకండి. నేను చెప్పడానికి నాకేం తెలుసు? మేధస్సులో ఆయన ప్రచోదనం చేస్తే కదా ఒక పద్యం జ్ఞాపకం రాలేదనుకోండి, నేనేం చెప్తాను? నా స్ఫురణ శక్తి ఆయన. నేను ఒక వాక్య నిర్మాణం చేస్తే ఆయన, 10 మంది సంతోషిస్తే అర్థమైతే ఆయన. నాదని ఏముంది? ఈ మైకుకి ఏముంది? నేను మాట్లాడిందని మాట్లాడుతోంది. నేను ఈశ్వరుడి ముందు ఒక మైకు, ఈశ్వరుడు లోపల కూర్చొని మాట్లాడితే ఈ శరీరం ఒక మైకు. 12 స్కంధాలు ఆంధ్రీకరించిన పోతన గారు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వీరుండుగాథ పలుకగనేలా అన్నారు. 12 స్కంధాల్లో 10 పద్యాలు నోటికొచ్చినవి చెప్పడానికి నాకు బిరుదు కావాలా? దానికి అహంకారమా మళ్ళీ? కాబట్టి శరీరముతో ఉండడం అన్నది దేనికి అంటే వినయంతో జీవించడానికి తప్ప శరీరముతో ఉండి భోగానుభవం కోరుకుంటే ఆ అహంకారమే వెర్రితలలు వేయిస్తుంది. అదే హిరణ్యకశిపుడి విషయంలో జరిగింది. ఏది బ్రహ్మగారు వద్దని పరాకు చెప్పాడో ఆయన ఇలా హంసవాహనం ఎక్కి తుర్రుమని వెళ్ళిపోయాడు. ఈయన వెంటనే గుండెలు తెరిచాడు, ఇంటికి వెళ్ళాడు, సైన్యాన్నంతటినీ సమాయత్తం చేశాడు, అన్ని లోకాలకి బయలుదేరాడు. ఎవరు యుద్ధం చేస్తారు? ఎందుకు చేస్తారు? వాళ్ళకి తెలియదా బ్రహ్మగారు వరం ఇచ్చారని? యుద్ధం చేస్తే చచ్చిపోతామని తెలుసుగా. దిక్పాలకులు కూడా యుద్ధం చేయలేదు, అందరూ వశవర్తులయ్యారు. అందరూ వశవర్తులైతే దోషమేం లేదు. ఈశ్వరుడు ఎలా శాసనం చేశాడో మీరు అలాగే ఉండండి అన్నాడు అనుకోండి, ఆయనని ఈశ్వరుడు తొలగించడు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆయననేం ఈశ్వరుడు తీసేయడు. హిరణ్యకశిపుడు కాబట్టి ఉండడానికి వీల్లేదు అనడు పరమేశ్వరుడు. ధార్మికంగా ఉంటే ఉంచుతాడు ఆయన. విభీషణుడికి చిరంజీవిత్వాన్ని ఇవ్వలేదండి లంకారాజ్యానికి? ఇస్తాడు, ఈశ్వరుడు ఇవ్వగలడు ఆయన. కానీ దేనికి తీసేస్తాడంటే ఈశ్వర శాసనానికి వ్యతిరేకంగా బ్రతికితే. రావణాసురుడిని ఎందుకు చంపేశాడు రాముడు? ఒక్క కారణానికే. సముద్రము దగ్గరికి వెళ్ళి నిలబడితే అందులో కెరటములు రావడానికి వీల్లేదు, ఆగిపోండి అంటే ఆగిపోవాలంతే. అంటే పరమేశ్వర శాసనానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. హిరణ్యకశిపుడు రోహిణీ కార్తిలో బయటికి వస్తే సూర్యుడు ప్రకాశించడానికి వీల్లేదు. హిరణ్యకశిపుడు అలా వెడుతూ ఉంటే గాలి విసురుగా రాకూడదు, ఆయన ఉత్తరీయం కింద పడకూడదు, అలాగని గాలి వెయ్యకుండా ఉండకూడదు. అంత మలయమారుతంలా రావాలి గాలి. పంచభూతములను శాసించి వశవర్తుల్ని చేసుకున్నాడు. వేదము యొక్క ప్రమాణాన్ని తిప్పాడు. భగవంతుడికి దేవతలకి హవిస్సులు ఇస్తాం యజ్ఞం చేస్తే. యజ్ఞం చెయ్యండి, హవిస్సు వాళ్ళకి కాదు నాకే, నా పేరు మీదే హవిస్సులు ఉండాలి.
మహర్షుల్ని, వేదాన్ని, బ్రాహ్మణుల్ని, గోవుల్ని వీటి వేటికి గౌరవం లేదు, వీటిని ఉంచక్కర్లేదు. యథేచ్ఛగా నా ఆజ్ఞగా మీరు సంహరించవచ్చు. ఎవరైనా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తుంటే వాళ్ళని సంహరించండి. నేనే ఈశ్వరుణ్ణి, నేనే లోకములకన్నిటికీ పరిపాలకుణ్ణి. ఇప్పుడు ఈ అహంకారం అనేటటువంటిది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అసలు ఆయన దృష్టిలో ఆయన కన్నా అధికుడన్నవాడు ఇంకొకడు లేడు. అహంకారానికి పరాకాష్ఠ అన్నమాట అక్కడే వస్తుంది. ఇంకొకడిని గౌరవించడం, ఆయనకి నాకన్నా కొన్ని తెలిసి ఉండే అవకాశం ఉంటుందన్నది కూడా అంగీకరించలేడు. ఎప్పుడూ ఎవరైనా తనకన్నా తక్కువ వాళ్ళే. ఈ అహంకారం అత్యంత ప్రమాదకరం. ఎంత ప్రమాదకరం అంటే అది జ్ఞాపకం చేయడానికే సర్గశ్చ పురాణం ఎందుకు వస్తుంది అంటే, పురాణం పంచలక్షణం అని 5 లక్షణాలతో వంశానుచరితం చేయవ వంశచరిత్రలు చెప్తూ ఈ తప్పులు మీరు చెయ్యకండు సుమా అని మనకి జ్ఞాపకం చేయడానికి వస్తుంది పురాణం. అందుకని దాన్ని చెప్పుకుని తలుచుకుని మళ్ళీ మన జీవితాన్ని మనం సంస్కరించుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు వెళ్ళాడు, లోకములన్నింటినీ కూడా తన వశవర్తుల్ని చేసుకున్నాడు, విశేషమైనటువంటి భోగాలు అనుభవిస్తున్నాడు. ఆయనకి నచ్చితే ఉంచుతాడు, ఆయనకి నచ్చకపోతే సంహారం చేస్తాడు. ఆయనకి ఒక గంధర్వుడు గానం చేస్తే నచ్చిందనుకోండి ఓ హారం ఇస్తాడు, ఆయనకి నచ్చలేదనుకోండి చంపేస్తాడు. అందుకే ఎన్ని గణములను సంహరించాడు. గణములంటే సమూహములు. ఎన్ని సమూహములను తనకి వశవర్తులైనా కూడా సంహరించాడు. ఇంత భయంకరంగా నడుస్తోంది హిరణ్యకశిపుని యొక్క రాజ్యం, ఆయన ఉద్ధతి. దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని గూర్చి ప్రార్థన చేశారు. ఎందుకని స్థితికారుడు ఆయన మళ్ళీ రక్షించవలసిన వాడు. అందుకని ఆయన గురించి ప్రార్థన చేస్తారు. దేవతలకెందుకు మధ్యలో? ఏ మనుష్యులు చేయని ప్రార్థన దేవతలు ఎందుకు చేస్తుండాలి అంటే, దేవతలు అంటే దివ్ ప్రకాశం. వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళకి అన్నం దొరకాలంటే మనుష్యుల యొక్క ధర్మం వలన వాళ్ళకి అన్నం దొరుకుతుంది, లేకపోతే వాళ్ళకి అన్నం ఉండదు. దేవతలు మనం ఇచ్చిన హవిస్సు తింటారు. మనం యజ్ఞం చేసి హవిస్సిస్తే దేవతలు తింటారు. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళకి ఏదైనా పెట్టినా స్తోత్రం చేసినా ప్రసన్నులై వాళ్ళు కోరికలు తీరుస్తారు. అందుకే యజ్ఞం చేస్తే దేవతలు వర్షం కురిపిస్తారు. వర్షం కురిస్తే మనకి పంటలు పండుతాయి. మనకి పంటలు పండితే మళ్ళీ యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలకు అందుతుంది. ఇది ఒక చక్రం. ఇది పరమాత్మ పెట్టినటువంటి ధర్మచక్రం. ఇప్పుడు ధర్మం దెబ్బతింది, దేవతలకు అన్నం లేదు. ఈశ్వరుడు ఏ ప్రమాణాన్ని పెట్టాడో ప్రమాణం తప్పిపోతోంది. కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ నిలబెట్టవలసిన వాడెవరు? పరమేశ్వరుడే. అందుకని వాళ్ళు శ్రీ మహావిష్ణువు గురించి స్తోత్రం చేశారు. ఆయన ఒక చమత్కారమైన మాట చెప్పాడు. చమత్కారమేమి, అత్యంత గంభీరమైన మాట ఒకటి చెప్పాడు. ఆయన అన్నాడు, మీరు బాధపడిపోతున్నారని హిరణ్యకశిపుణ్ణి చంపను. అది పరమేశ్వరుని యొక్క ప్రతిజ్ఞ. అంటే మీకు బాధ కలిగింది అని వెంటనే వచ్చి నేను ఆ హిరణ్యకశిపుణ్ణి చంపేస్తానని అనుకోకండి. నేను హిరణ్యకశిపుణ్ణి కాదు, ఎప్పుడైనా ఎవరినైనా అవతార స్వీకారం చేసి చంపవలసి వస్తే కొన్ని కారణములు ఉంటేనే చంపుతాను. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందు తవిని నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు అన్నాడే. శుద్ధ సాధులందు మొట్టమొదటి మాట, భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్ముకుని బ్రతుకుతున్న వాడి జోలికెడితే చంపేస్తాను, ఇక సందేహం లేదు అందులో. కాబట్టి శుద్ధ సాధులందు సురలందు దేవతల జోలికి వెడితే చంపేస్తాను. శృతులందు వేదాల యొక్క ప్రమాణాన్ని తిరస్కరించి మాట్లాడితే చంపేస్తాను. శృతులందు విప్రులందు గోవులందు, గోవులను విపరీతంగా చంపడం ఎక్కువైపోతే ఆ లోకాన్ని ఉంచడానికి నేను ఇష్టపడ్డా. గోసంహారం జరగడానికి వీల్లేదు. అందుకే గోవులందు విప్రకోటి ఎందు, వేదం చదువుకుని వేదం చెప్పినట్టుగా బ్రతుకుతున్నటువంటి బ్రాహ్మణుల జోలికి వెడితే నేను అంగీకరించాను. ధర్మ పదవి ఎందు, ధర్మం జోలికి వెడితే నేను ఒప్పుకోను. తవిలి నాయందు, చిట్ట చివరికి వాడు నన్నే నిందించి నన్నే దూషించడం మొదలు పెడితే, ఇన్ని దోషములు పూర్తయిపోతే అవతార స్వీకారం చేస్తాను. కాబట్టి ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనొందు, అప్పుడు అవతారంగా వచ్చి చంపుతాను. అప్పటి వరకు రాను. ఇప్పుడు మీరొక్కరే బాధపడ్డారు, అందుకోసం రాను. మీరు ఇంకా వేచి ఉండవలసిందే, తప్పదు. నేను ఇవన్నీ పూర్తయ్యాయంటే వస్తాను.
అంటే అయ్యా మరి ఇంతమంది బ్రాహ్మణుల్ని చంపుతున్నాడు, ఇంతమంది భక్తుల్ని బాధ పెడుతున్నాడు, వేదాన్ని అవమానిస్తున్నాడు, గోవుల్ని చంపుతున్నాడు, మరి ఇంకా ఎవరు రావాలి అంటే ఆయన అన్నాడు, వస్తాడు ఒక మహానుభావుడు ఉన్నాడు, పరమభక్తి తత్పరుడైనటువంటి వాడు, ఆయన కడుపునే పుడతాడు, హిరణ్యకశిపుని కడుపున ప్రహ్లాదుడన్న పేరుతో వస్తాడు. ఆ ప్రహ్లాదుని యొక్క గుణములు ఇన్ని అన్నీ కావు, అంత మంచివాడైనటువంటి కొడుకు పుడతాడు. కన్న కొడుకు శమదమ సంపన్నుడు నిర్వైరుడనక రోషంబున ప్రహ్లాదుని వాడెన్నడు పట్టి బాధించు నాడువాని పట్టి వధింతున్. అంత పరమభాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు తన కడుపున పుట్టాడని సంతోషించడం మానేసి ప్రహ్లాదుణ్ణి బాధ పెట్టడం ఎప్పుడు మొదలు పెడతాడో, కనీసం పితృప్రేమతోనైనా క్షమించాలి, తండ్రిని కూడా మరిచిపోయి ప్రహ్లాదుణ్ణి చంపేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తాడో అప్పుడు వచ్చి వాణ్ణి చంపేస్తాడు. అప్పటి వరకు మీరు వేచి ఉండండి, ఆ కొడుకు పుడతాడు, మీరు వెళ్ళిరండి అన్నాడు. సరే, ఈలోగా ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడే లీలావతికి కుమారుడు కలిగాడు నారదుని యొక్క ఆశ్రమంలో. ఆ పిల్లవాడి పేరు ప్రహ్లాదుడు. మీతో నేను మనవి చేశాను, ఆయన హిరణ్యకశిపుడు, అన్నీ నావిగా అనుభవించాలంటాడు హిరణ్యకశిపుడు. ఇతరులు సంతోషిస్తే సంతోషిస్తానంటాడు ప్రహ్లాదుడు. అంటే తనకున్నది ఒకరికి పెట్టి ఒకరి సంతోషాన్ని చూసి తాను సంతోషిస్తాడు ప్రహ్లాదుడు. ఒకడు ఏడిస్తే చూసి తానే అనుభవించి సంతోషిస్తాడు హిరణ్యకశిపుడు. ఎలా పడుతుంది ఇద్దరికి? అయితే లోకంలో ఓ ధర్మం ఉందిగా, ఓ మంచి కొడుకు పుట్టాలి అంటే పుణ్యం చేసుకున్న వాడి కడుపున పుడతాడా, పాపం చేసిన వాడి కడుపున పుడతాడా? ప్రహ్లాదుడు చేసుకున్న పాపం ఏమిటి అటువంటి తండ్రి కడుపున పుట్టడానికి? హిరణ్యకశిపుడు చేసుకున్న పుణ్యం ఏమిటి అటువంటి కొడుకుని కనడానికి? మరి ఆ ప్రశ్న వస్తుందా రాదా? భాగవతంలోనే దీనికి జవాబు చెప్పారు. పుట్టుకతో నారదుని యొక్క ఆశ్రయం లభించి అంత గొప్ప భక్తి తత్పరుడు కావడానికి కారణం ఎక్కడుంది అంటే ప్రహ్లాదుని యొక్క గత జన్మలలో సత్సంగం ఉంది. ఏది ఉన్నా లేకపోయినా సత్పురుషులతో కలిసి తిరిగాడు, సత్పురుషులను సేవించాడు, వాళ్లతో కలిసి ఉన్నాడు. సత్పురుషులతో కలిసి ఉంటే చాలు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది, అందులో సందేహమేంది. మీరు ఎంత ధర్మం ఆచరించారన్నది పక్కన పెట్టండి, సత్పురుషునితో కలిసి ఉంటే, సత్పురుషునితో కలిసి ఉంటే అన్న మాటని బాగా అర్థం చేసుకోవాలి. మీరు ఆయనతో కలిసి ఉన్నారని తిరగడం కాదు, ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి గుర్తుపట్టి పక్కన ఉంచుకోగలడా? అలా ఉంచుకోగలిగితే చాలు, ఏ కారణానికైనా సరే అలా ఉంచుకోగలిగితే చాలు, వాడు ఉత్తర జన్మలలో మహాభక్తుడైపోతాడు. అందుకే శంకరాచార్యులు వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. సత్సంగమే సమస్త అభ్యున్నతికి కారణము. విదురుడు మహానుభావుడు మహాభారతంలో. అటువంటి విదురుణ్ణి రాత్రిపూట పిలుస్తూ ఉంటాడు. ఉద్యోగ పర్వంలో కొన్ని కారణాలు అడుగుతాడు. రాత్రి నీకెందుకు నిద్ర పట్టదని నిలదీశాడు ధృతరాష్ట్రుణ్ణి పట్టుకుని విదురుడు. ప్రతిరోజు రాత్రి పిలుస్తాడు, పిలిచి తన తప్పులన్నీ ఒప్పుకుంటాడు. విదురుడు చెప్పినవన్నీ వింటాడు, నువ్వు ఇలా ఉండకూడదని చెప్తాడు. అన్నీ విని నువ్వు చెప్తావు, రాత్రి వచ్చి నన్ను తిడతావు, నాకు చాలా సంతోషంగా ఉంటుందో, కానీ నేను ధర్మాన్ని పట్టుకోలేను, కొడుకు మీద పుత్ర వ్యామోహం అంటాడు. ఒకసారి ఆ విదురుడి మీద కోపం వచ్చి వెళ్ళిపోమన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు అరణ్యంలో ఉన్న ధర్మరాజు గారి దగ్గరికి. 3 రోజులు ఉండలేకపోయాడు. తనని తిట్టినా పర్వాలేదు, కానీ విదురుడితో కలిసి ఉండాలి. విదురుడు చెప్పింది పాటిస్తాడా అన్నది పక్కన పెట్టేయండి, కానీ వింటాడు విదురుడు చెప్పింది. ఈ పుణ్యానికి శ్రీకృష్ణ భగవానుడిచ్చిన అనుగ్రహం ఏమిటో తెలుసా? కళ్ళు లేని వాడికి కళ్ళిచ్చి విశ్వరూప సందర్శనం చేసే అదృష్టాన్ని ఇచ్చాడు. ఉత్తర జన్మలలో గొప్ప జన్మ లభిస్తుంది సత్పురుషుడితో కలిసి ఉంటే. కనీసం ఆయన నువ్వు ఇలా బతకూడదురా అని తిడితే, మహానుభావుడు ఆయన చెప్పింది దాంట్లో తప్పే ఉందని ఆ తిట్లు పడినందుకు ఆయన వీడు మారతాడని దగ్గర పెట్టుకుంటాడు, తిరగబడితే అవతలపమ్మంటాడు. కానీ దగ్గర ఉంచుకున్నాడు, గుర్తుపట్టాడు అనుకోండి, నువ్వా రారా అని పిలిచి కూర్చోబెట్టుకుంటున్నాడు అనుకోండి, అదొక్కటి చాలు ఉత్తర జన్మలలో మహాభాగవతుడుగా పుట్టడానికి. ప్రహ్లాదుడు అంతటి భక్తుడుగా పుట్టడానికి కారణము సత్సంగమే. అందుకే జీవితంలో తనకి తాను గొప్పగా చెప్పుకోవడానికి ఏమైనా మిగిలిందంటూ ఉంటే ఒక్కటే, ఒక్క మహాపురుషుడు ఎవరైనా మనని చూసినప్పుడు పేరు పెట్టి పిలుస్తారా? నేను ఒక మహాపురుషుడి దగ్గరికి వెడితే, ఏమోయ్ కోటేశ్వరరావు బాగున్నావా అని అడిగారు అనుకోండి, నా జన్మ పండింది. మీరెవరు అన్నారనుకోండి, నేను చాలా ఎదగవలసి ఉందని గుర్తు.
నేను ఎంత ధార్మికంగా బ్రతుకుతానో దాని వలననే మహాత్ముల యొక్క దృష్టిలోకి వెడతాను. ఇది పరమ సత్యం. మీరు అంగీకరించండి, అంగీకరించకపోండి, నేను ఒక పరమ యథార్థం చెప్తున్నాను. మహానుభావులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. ధర్మానుష్ఠానం అంటే ధర్మానుష్ఠానమే, అలా చేసేవాడు బ్రాహ్మణుడు. ఆయనకి పరమాచార్య స్వామి వారిని దగ్గరగా చూడాలని కోరిక. పాపం 2 రోజులు వెళ్ళాడు ఆయన విడిది చేసిన చోటికి. ఓహో విపరీతమైన జనం. దూరం నుంచి చూసి, అబ్బో ఈయన దగ్గరికి మనం ఎక్కడ వెడతాం, ఈయన మనతో ఎందుకు మాట్లాడతారు లేని ఇంటికి వెళ్ళిపోయిక వెళ్ళడం అనవసరం, ఇక్కడి నుంచే ఓ నమస్కారం అని పడుకున్నాడు. పరమాచార్య స్వామి 3వ రోజు తెల్లవారుజామున 2 గంటల వేళ ఎవరికీ చెప్పకుండా బయలుదేరిపోయి గబ్బ 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 అంగలేసుకుంటూ కాలినడకన ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళిపోయారు. ఆయనకి ఎలా తెలుసని నన్ను అడక్కండి. ఆయన త్రికాలవేది, ఆయనకి తెలియందేం లేదు. ఆయన పరబ్రహ్మస్వరూపులు. తిన్నగా బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర జరిగింది. తిన్నగా బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి నించున్నారు. నించుంటే ఆ ఇంటి ఇల్లాలు కలాబీ చల్లడానికి బయటికి వచ్చింది. వచ్చి ఆవిడ గలాబీ చల్లేసి ఇలా చూసింది. అరుగు మీద కూర్చుని ఉన్నారు పరమాచార్య, ఇలా సత్యదండం పట్టుకుని చలికాలం జపం చేసుకుంటూ. ఆవిడ చూసి హడిలిపోయింది. నడిచే దేవుడిని పేర్గాంచిన వ్యక్తి, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆయన పాదాలని స్మరించి నమస్కరిస్తారు. అటువంటి మహాపురుషుడు తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు. పరుగు పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తని పిలిచింది. నిద్రమంచం మించి తూలుతూ బయటకు వచ్చాడు. వచ్చి నేల మీద పడిపోయి నమస్కారం చేసి ఏడుస్తూ, మహానుభావ మీరు మా ఇంటికి వచ్చారా అన్నారు. ఆయన చూసి అన్నారు, 2 రోజులుగా నా దగ్గరికి వస్తున్నావుగా, ఈయన దగ్గరికి వెళ్ళగలమా, ఈయన మనల్ని పలకరిస్తారుగా అనుకున్నావుగా, ధర్మానుష్ఠానం చేసేవాడి దగ్గరికి నేను ఎందుకు రాననుకున్నావు, అందుకే నేనే వచ్చాను ఈ ఇంటికి అన్నారు. మహాత్ముల దృష్టిలోకి వెళ్ళడానికి ఏదో చేస్తే వెళ్ళగలరని అనుకోకండి. మీరు ఏ మూల కూర్చుని ధర్మానుష్ఠానం చేస్తున్నా మహాత్ముల దృష్టిలోకి వెళ్ళి తీరుతారు. జీవితంలో అదృష్టం అంటూ ఏమైనా ఉంటే సత్పురుషుల యొక్క దృష్టిలో పడడమే. వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే చాలు, అంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు. కాబట్టి ఆ సత్సంగం ప్రహ్లాదుడికి ఇంత గొప్ప జన్మనిచ్చింది. మహాభాగవతుడయ్యాడు పుట్టుకతో. ఎంత గొప్పవాడంటే ఆయన గురించి చెప్తూ పోతన గారు ఎవరికి ఇవ్వనంత గొప్ప కితాబునిచ్చారు భాగవతంలో. గుణనిధియకు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు, గురుకాలమునన్ గణుతింప నశక్యములు, ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. అసలు గుణముల యొక్క నిధి అయినటువంటి ప్రహ్లాదుని యొక్క గుణములు ఎంత గొప్పవి అన్నది చెప్పాలి అంటే ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికీ సాధ్యం కాదంటే ఎంతటి వారికి సాధ్యం కాదంటే ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. 1000 తలలున్నటువంటి ఆదిశేషుడు చెప్పలేడు. బృహస్పతికి దేవగురువు అయినటువంటి వాడు, బుద్ధిమంతులలో అగ్రగణ్యుడైనటువంటి బృహస్పతి చెప్పలేరు. ఇక భాషాపతికి సాక్షాత్ సరస్వతీదేవి యొక్క భర్త ఈ 4 ముఖములతో వేదం చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పలేరు ప్రహ్లాదుని యొక్క గుణములు. అన్ని గుణములు కలిగినటువంటి వాడు మహానుభావుడు. పుట్టుకతో అటువంటి గుణములు అబ్బాయి, స్వభావంగా గుణాలు వచ్చాయి. గుణములు సాధన చేత వస్తాయి, సంపర్కం చేత వస్తాయి, శాస్త్ర పరిశీలనం చేత వస్తాయి. కానీ ప్రహ్లాదుడికి పుట్టుకతో వచ్చాయి ఆ గుణాలు. ఎంత గొప్ప గుణములంటే తన యందు ఇతర భూతములందు నొకభంగి పరహితత్వంబున బరగువాడు, పెద్దల పడగొన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చెయ్యువాడు, కన్నుదోయికి అన్య కంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు, సకులయడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడు అయిన ప్రహ్లాదుడదిపా అన్నారు పోతన గారు. లలిత మర్యాద అన్న మాట వేశారు పోతన గారి యొక్క రచనలో. అద్భుతమైన మాట, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. మర్యాద కూడా అంత లలితంగా ఉంటుంది. మర్యాద చాలా చిత్రంగా ఉంటుంది కొన్ని ఇళ్లలో. మీరు వెళ్ళారనుకోండి, అబ్బో ఏమిటండో మా ఇంటికి వచ్చారు, రండి 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 రండి. ఏమిటండో మా ఇంటికి వచ్చారంటే, నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తావు రోయ్ అన్న స్లాష్ ఉందా లేదా అందులో? ఏమి మర్యాద అది కాదు. లలిత మర్యాదుడైనా ఆయన మాట్లాడితే చచ్చిపోయేవాడికి ప్రాణం లేచొస్తుంది. అంత గౌరవంగా మాట్లాడతాడంటే ఇతర ప్రాణులని నొప్పించేటట్టు వాక్కు వాడడు అసలు.
ఆయన తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు.